ఆమోదం పొందేందుకు అవకాశం ఉంది. కానీ 360 మంది సభ్యులు ఎన్డీఏ కూటమి వద్ద లేవు కదా, ఎట్లా సాధ్యమవుతుంది? బిల్లులు పాస్ అయితే చూద్దాం. పాస్ అవ్వాలనే ఆలోచనతోనే ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే దేశంలో మహిళా సాధికారత సాధించాలి అనేటువంటి ఒక లక్ష్యం ఉన్నదో ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా గతంలో కూడా అన్ని పార్టీల యొక్క ఆమోదంతో లోక్సభలో 33% రిజర్వేషన్ బిల్లునికి ఆమోదింపు చేయడం జరిగింది. ఈరోజు 29 ఎన్నికల నుండే దాన్ని అమలు చేయాలని ఒక మంచి ఆలోచనతో మళ్ళీ 2034 వరకు కాకుండా సాధ్యమైనంత త్వరగా ఈ బిల్లును ఆమోదింపాలనే ఉద్దేశంతో ఇవాళ లోక్సభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లుని ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరుగుతుంది. తప్పనిసరిగా ఇది ఆమోదం పొందుతుందనేటువంటి విశ్వాసం, నమ్మకం మాకైతే ఉంది. దేశ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ బిల్లు ఆమోదం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే ప్రతిపక్షాలన్నీ కూడా డీలిమిటేషన్ ప్రక్రియ సరిగ్గా లేదు, ఆదరాబాదరాగా తీసుకొచ్చి ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారని చెప్తున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. డీలిమిటేషన్ కి ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో డీలిమిటేషన్ దానికి అనుగుణంగా కొనసాగడం జరుగుతుంది. డీలిమిటేషన్ ప్రక్రియ మొదలు కాకుండానే అది ఇంకా బాగోలేదు అనేటువంటి ఆలోచన మరి ప్రతిపక్షాలు కలగడం అనేది ఒక సరైనటువంటి విధానం. క్షేత్రస్థాయిలో ఎలా ఉంది సార్? మహిళలు కానీ లేకపోతే ఇతర ప్రజలు, సాధారణ ప్రజలు కానీ ఏమంటారు? ఇలా దేశంలో ఉన్నట్టు మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ఆసక్తిగా చూస్తున్నారు. ఈరోజు అందరూ మహిళలంతా టీవీ దగ్గర కూర్చుంటున్నారు. ఆ ప్రాంతం నుంచి నన్ను బయలుదేరి వస్తుంటే అనేక మంది మహిళలు పెద్ద ఎత్తున దీని మీద ఒక ఆనందం వ్యక్తం చేశారు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అనేక ఛానళ్ళన్నీ కూడా ఇవాళ ఈ మహిళా బిల్లు మీద ఏ రకమైనటువంటి పార్టీ ఏ రకమైనటువంటి వైఖరి అవలంబిస్తూ ఉంది, ఏ పార్టీకి మహిళల యొక్క బిల్లు మీద, రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి ఉన్నది అనే ఎన్నికల కోసం, రాజకీయాల కోసం ఈ బిల్లు గురించి పత్రికలతో మాట్లాడటమే కాదు, చట్టసభల్లో ఆ పార్టీల వైఖరి ఏ విధంగా ఉన్నది అనేటువంటి విషయం మీద మహిళలంతా కూడా ఆసక్తితో ఉన్నారు. ఈ రోజు రేపు జరగబోయేటువంటి చర్చ దేశంలో మహిళలంతా కూడా ప్రత్యక్షంగా తిరుగుతున్నారు.